సుమారుగా 12 సంవత్సరాలు దాటిపోతుంది. దురదృష్టం ఏంటంటే ఈ 12 సంవత్సరాల్లో కనీసమైనటువంటి రాజధానిని ఏర్పాటు చేసుకోలేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్రం విడిపోయినప్పుడు తొలిగా ముఖ్యమంత్రి పదవిని అధిరోహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం విడిపోతే రాజధాని కట్టుకోవడానికి అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారి అతి తెలివనాలో, స్వార్థమనాలో, అవినీతి అనాలో తెలియదు, కానీ ఆయన ఈ మూడు కట్టుకోకుండా ఒక పెద్ద రాజధాని నగరాన్ని నిర్మిస్తాను అని ముందుకొచ్చాడు. కానీ తన టైంలో నిర్మించలేకపోయాడు, అన్ని తాత్కాలికం చేసుకున్నాడు. ఆ తర్వాత మేము 3 రాజధానులు అంటే ఏం తిప్పలు పడ్డారో, ఏం చేశారో అది కాకోకుండా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి ఒక అడుగు కూడా ముందుకు తీయలేదు. మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పాలనుకుంటున్న అంశం ఏమిటంటే, అమరావతి అనేది అంతులేని కథ. అది అయ్యేది కాదు, పెట్టేది కాదు. చాలా మంది అంటారే ఈ జీవితంలో కాదండి, ఈ జీవితంలోనే కాదు, 100 జీవితాల్లో కూడా పూర్తి కానటువంటి ప్రాజెక్ట్ అది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెట్టారు అంటే, కేవలం అవినీతి చేయడానికి, కాంట్రాక్టర్లకు డబ్బులు కూడబెట్టడానికి, తన మనుషులు దోచుకోవడానికి, కమిషన్లు తీసుకోవడానికి మాత్రమే అమరావతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఒక మంచి రాజధానిని నిర్మించాలనేటువంటి సంకల్పమే లేదు నారా చంద్రబాబు నాయుడు గారికి. దోచుకోవటమే, అన్నిటి కాడికి దోచుకోవటం. సంపద సృష్టిస్తాం అంటున్నాడు కదా, సంపద సృష్టిస్తున్నారు. ఎవరికి సృష్టిస్తున్నారు? తన తాబేదారులకు సంపద సృష్టించడానికి ఏర్పాటు చేసినటువంటిదే రాజధాని నిర్మాణం అమరావతి. అంత అవినీతిమయమైపోయినటువంటి అమరావతి. ఒక మాటలో మీకు చెప్తాను, అమరావతిలో ఇప్పుడు మీరు చూశారు, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మంచి సిటీస్లో ఏదైనా ఒక నిర్మాణం చేపట్టాలంటే మ్యాక్సిమం 4,500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, పోనీ మన తాడేపల్లి, మన గుంటూరు ఇక్కడ అనుకుంటే ఒక 2,500 స్క్వేర్ ఫీట్. లేదు 5 స్టార్ లెక్కన వేసుకున్నాం అనుకో, ప్రభుత్వాలు ఎలా కడతాయో, కాంట్రాక్టర్లు ఎలా కడతారో మనందరికీ తెలుసు. వేసుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం 3,500. ఇక్కడ విజయవాడ, గుంటూరు, తాడేపల్లి ప్రాంతాల్లో. ఏందబ్బా మరి నాకు అర్థం కాలేదు. బెంగళూరులోను, హైదరాబాద్లో కన్నా, చెన్నైలో కన్నా అమరావతిలో 14,000, నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ స్క్వేర్ ఫీట్ ఇంత పడదు. 14,000 నుంచి 16,000 రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపడుతున్నారంటే ఏమనాలి దీన్ని? దోపిడీ కదా. అనేక సందర్భాల్లో మేము చెప్తున్నాం, దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ లాజికల్ గా సమాధానం చెప్పగలిగారా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటి? మేము దోచుకుంటాం, మీరు చూస్తూ ఉండండి. ఏమిటి దోచుకునేది నాకు అర్థం కాలేదు. 2 లక్షల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి కాదు సుమా, కేవలం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కోసం, డ్రైనేజ్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, నీరు, ఇంతవరకే. దీనికే 2 లక్షల కోట్ల రూపాయలు అవుతాయని అంచనా. 2 లక్షలు అవుతాయో, అది పూర్తి అయ్యేటప్పటికి 4 లక్షలు అవుతాయో, ఎంత అవుద్దో ఎవరో చెప్పలేదు.